నమస్కారం. మానవ సేవే మాధవ సేవ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా గారు. అన్న మాటలను పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంకి వచ్చి ఈ అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించి పరమేశ్వరుని కృపకు ప్రాతులవుతూ ఉన్నారు. ఇక దీనుల సేవను కూడా దేశ సేవగా భావిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో సేవామూర్తులు వారింట జరిగే పుట్టినరోజు వేడుకల వేళ ఈ రక్షణాలయంలో అనాథలకు అన్నదానం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. ఈ క్రమంలో మూలా రాజేష్ అనే మానవదేవుడు వారి కుమార్తె జన్మదినం రోజున కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. చౌటుప్పల్ నుండి విచ్చేసిన రాజేష్ గారు కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధికి చేరుకొని శివయ్య సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన అరుణశ్రీ, మౌనిక, రూపాదేవి, జయమ్మగార్ల పేర్ల మీద, అలాగే వారి గోత్రమైన నందీశ్వర గోత్రంపై అర్చనలు చేశారు. అనంతరం ఈ శివబంధువులు శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొంది స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకోగా అర్చకులు అక్షితలతో దీవించారు. పూజల అనంతరం అనాథుల వసతి భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారి ద్వితీయ కుమార్తె రూపాదేవి 17వ జన్మదినం సందర్భంగా ఈ సేవాశ్రమంలో తలదాచుకుంటున్న దీనులకు కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా అన్నదానం చేయడంతో పాటు వారి మనుగడ కోసం తోచిన సాయమందించి పుట్టినరోజున అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. ఈ సందర్భంగా రాజేష్ గారు మాట్లాడుతూ, నా పేరు మూల రాజేష్, మా ఆవిడ పేరు మూల అరుణశ్రీ, చిన్నపాప మూల రూపాదేవి. బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఇక్కడ మామూలుగా శంకర్ గారు చిన్న ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి దాన్ని ఒక అంచెలంచెలుగా చాలా అభివృద్ధి పదంలో నడుపుతూ ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ శంకరు చాలా అభినందనీయం. రానున్న రోజుల్లో కూడా ఏదైనా చేయడానికి కూడా ముందుకు రాగలుగుతాం. థ్యాంక్ యూ. హలో, మై నేమ్ ఈజ్ రూపా. సో ఈరోజు నా 17th బర్త్డే అవ్వడం వల్ల మా పేరెంట్స్ అనాథాశ్రమంకి తీసుకొచ్చి అన్నదానం చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి వస్తుంటాం. ఇక్కడ అందరికీ ఫుడ్ అన్నదానం చేస్తాము. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ వచ్చి అన్నదానం చేయాలనుకుంటున్నాం. మా డాడీ మూల రాజయ్య ఈ అనాథాశ్రమంకి చాలా సర్వ్ చేస్తారు. సో ఇంకా అలానే చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఇంకా అనాథాశ్రమంలోకి రాగానే బయట పూజ చేయించారు. సో థ్యాంక్ యూ. మానవదేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పలోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథలు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. ఇక శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకొని విజయాలను సిద్ధించుకోండి.